నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నట్లుగా ఆత్మతో, దేవుని ఆత్మతో నీ అంతరంగాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. అనగా నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీకుండే భావోద్రేకాలు, అభిరుచులు అన్నిటినీ ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల ప్రేమ మనల్ని పరిశుద్ధులుగా చేయదు, కానీ దేవుని ప్రేమ మనలను పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుని ప్రేమ నిన్ను పవిత్రునిగా, పవిత్రురాలుగా చేస్తుంది. దేవుని ప్రేమ నీ కుటుంబాన్ని ఆశీర్వదించి పరలోకానికి వారసులుగా నిన్ను మారుస్తుంది. దేవుని ప్రేమ నిన్ను ఈ లోకములోను పరలోకములో కూడా చేర్చుకొని దేవునితో ఆనందించే భాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం గుర్తెరగాలి ప్రియులరా. లోక ప్రేమలొద్దు. యవనస్తుడా ఉండరాలా, లోక ప్రేమల్లో పడిపోవద్దు మీరు. ఫ్రెండ్స్ ప్రేమల్లో, ఆ ఫ్రెండ్స్ మైకంలో పడిపోవద్దు మీరు. సంసోను దెలీలా మైకంలో పడ్డట్టుగా ఈ లోక సంబంధమైన మైకంలో పడిపోవద్దు మీరు. అవి మన జీవితాలని చాలా పాడు చేస్తూ ఉంటాయి. దేవుని ప్రేమలో నీవు పడిపోవాలి. దేవుని ప్రేమ. అందుకనే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని ప్రేమలో ఉంటే అది ఎంత ఆశీర్వాదం అండి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, రెండవది మీరు సత్యమును నమ్ముట వలన, అనగా దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని నమ్ముతా, వాక్యానుసారమైన జీవితంలో నీవు జీవిస్తా, నీవు పరిశుద్ధపరచబడతా ఉంటే మూడవది రక్షణ పొందుతాము. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాల్లో మనం ఏం చేయాలంట? నిలకడగా ఉండాలి. అనగా మనం పరిశుద్ధపరచబడతా ఉండాలి. అలాగే సత్యాన్ని నమ్ముకుంటూ ఉండాలి. అనగా దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉండాలి, రక్షణ పొందాలి. అలాగూ దేవుడు మనకు బోధిస్తున్న ఈ బోధను చేపట్టాలి, అంటే వాటిని గైకొనాలి. అందుకనే 15వ వచనంలో రాస్తున్నాడు, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. దేవుల్లో నిలకడగా ఉండు, అస్థిరంగా ఉండొద్దు. కాసేపు లోకం, కాసేపు స్నేహితులు, వీలైతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు దేవుడు. అలాగే దేవుని వాక్యం కొంచెంసేపు చదవాలి, అప్పుడప్పుడు లోక సంబంధమైనవి. అలా కాదు, నువ్వు నిలకడగా ఉండు. యవనస్తుడా, నువ్వు నిలకడగా ఉంటే వర్ధిల్లుతావు. నీవు స్థిరంగా ఉంటే వర్ధిల్లుతావు. మన కుటుంబము దేవునిలో స్థిరంగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన బిడ్డలకు వస్తాయి, మన కుటుంబానికి వస్తాయి. నిలకడగా ఉండటం మనం నేర్చుకోవాలండి. మరి దేవుని సన్నిధిలో మనం అలాగూ నిలకడగా ఉంటూ ఉన్నామా? అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, మీరు నిలకడగా ఉండండి. దేనిలో నిలకడగా ఉండమన్నాడండి? కొరింథీ సంఘస్థులను అంటున్నాడు, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి. అలాగే కొలసీ సంఘానికి ఏమని రాశాడు? మీరు సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారై ప్రార్థనలో పోరాడుచు నిలకడగా ఉండండి. ఆ సంపూర్ణత అనగా నింపబడుట. మనం గుర్తు చేసుకున్నాం కదా, 6 రాతి బాణలు నీళ్లతో నింపబడ్డ తర్వాత అద్భుతాలు జరిగినాయి. ఖాళీగా ఉన్నంతసేపు అద్భుతాలు జరగలేదు. సోదరా సోదరి, బాగా జ్ఞాపకం పెట్టుకో, నీ హృదయము వెలితిగా ఉన్నంత కాలము దేవుడు అద్భుతాలు చేయడు.
నీ జీవితము వెలితిగా కొరతగా ఉన్నంత కాలము దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకున్న ఆయన చేయుడు. కారణం ఏంటంటే దేవుని ఉద్దేశం మొదట నువ్వు నింపబడాలి. వాక్యముతో ప్రార్థనతో నింపబడాలంటే నిలకడగా ఉండాలి. ఇలాగ నిలకడగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కావున ప్రియులారా, నిలకడగా ఉండమని దేని విషయంలో అంటున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి, అలాగే సంపూర్ణత నిశ్చయత యందు నిలకడగా ఉండండి. అలాగే దశలోనికి సంఘానికి రాస్తున్నాడు, మేము మా నోటి మాటలు మేము ఏదైతే చెప్పామో, మా పత్రికల వలన ఏదైతే బోధించామో వాటిల్లో మీరు నిలకడగా ఉండండి, మీరు పరిశుద్ధపరచబడతా ఉండాలి. ఇంకా ఏ విషయాల్లో నిలకడగా ఉండమంటున్నాడంటే పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. చూడండి, ఒక విషయం చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే మన పునాది కూడా నిలకడగా ఉండాలండి. మన సరైన పునాది వేసుకోవాలి. ఊరిక శోధనలు వస్తే ఊగిపోయే పునాది కాదు, లేక ఏదైనా లోక సంబంధమైన ఆశలు వస్తే కొట్టుకుపోయే పునాది కాదు, లేకపోతే అవసరం వచ్చి దేవుని కొరకు నిలబడాల్సిన టైంలో జారిపోయే పునాదులు మనలో ఉండకూడదు. మన పునాది స్థిరంగా ఉండాలి. ఎంత శోధన వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నీ పునాది, నీ భక్తి పునాది స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. యోసేపు అలాంటి నిలకడైన పునాది వేసుకున్నాడు. కొన్నిసార్లు సాతానుడు చూపిస్తాడు, ఆ గెహజీకి మరి ఆ నయమాను దురాశలు చూపించినట్లుగా, వస్త్రాలు అవన్నీ చూపించినట్లుగా. కాబట్టి ఇలాంటి కొన్ని చూపిస్తూ ఉంటాడు సాతానుడు. అయినా సరే నీవు వాటికి ఆకర్షించబడకూడదు. సాతానుడు పెట్టే ఆకర్షణలకు నువ్వు లోను కాకూడదు. చాలామంది ఈ సాతానుడు ఆకర్షణలకు లోనయ్యి ఏడవబడి భక్తి పునాదిని పాడు చేసుకొని మరలా నరక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారండి. అందుకనే ప్రార్థన అందరూ చేస్తారు, భక్తిని అందరూ ప్రారంభిస్తారు, బైబిల్ అందరూ చదువుతారు, అందరూ చర్చిలకు వెళతారు, అందరూ వాక్యాలు వింటారు. కానీ ప్రభు అంటున్నాడు, అంతవరకు నిలబడిన వాడే రక్షింపబడినట్లు. అంతవరకు ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్. అంతవరకు నువ్వు ఉండటమే చాలా ముఖ్యమైనది. అంతవరకు నువ్వు నిలబడాలి అని అంటే నీ పునాది కరెక్ట్గా ఉండాలి. భక్తి చనిపోయిన వాళ్ళందరూ ఏదో ఒక టైంలో ప్రార్థన చేసిన వాళ్ళేనండి. ఇప్పుడు చనిపోయి దయ్యాలై నరకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేయలేదంటారా? వాళ్ళు బ్రతికొండగా ఒక్కసారైనా ప్రార్థన చేయలేదంటారా? ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళే. ప్రార్థన చేసినంత మాత్రాన వాళ్ళు భక్తి పునాది స్థిరంగా ఉంచుకోలేదు. అందుకనే వాళ్ళు నరక మార్గంలోకి వెళ్ళారు. కావున ప్రియులారా, ఇది మనకు ఒక హెచ్చరిక. ప్రార్థన అందరూ చేస్తారు, బైబిల్ అందరూ చదువుతారు, దేవుని సన్నిధికి అందరూ వెళతారు. కానీ నిలకడగా ఉంటే నీ భక్తి పునాది స్థిరముగా ఉంటుంది. 5 సంవత్సరాలు భక్తి చేశానండి, నేను చాలా కరెక్ట్గా చేశాను. కానీ
6వ సంవత్సరంలో పెద్ద శోధన వచ్చిందండి. ఇంకా శోధనకు తట్టుకోలేక జారిపోయి లోకంలోకి వెళ్ళానండి అని అంటావు. అంటే పునాది నువ్వు సరిగా వేసుకోలేదని అర్థం. సహోదరుడా, సహోదరి, ఏదో ప్రార్థన చేస్తున్నానులే అనుకుంటున్నావేమో, వాక్యం వింటున్నానులే అనుకుంటున్నావేమో, ఇదిగో ఇలాగ మెసేజ్లు పంపిస్తామంటే మెసేజ్లు కూడా వింటున్నానులే, హ్యాపీగా ఉంది, పర్వాలేదులే అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఏదో ఈ వర్తమానాలు వినుట ద్వారా నువ్వు తాత్కాలికమైన సంతోషం కాదు నువ్వు అనుభవించాల్సింది, నీవు శాశ్వత ఆనందం అనుభవించాలి అనంటే నీ భక్తి పునాది స్థిరముగా ఉండాలి. నిలకడగా భక్తి చేయాలి. పరలోకానికి వెళ్ళే భక్తి చేయాలండి. మనం పరలోకానికి చేరే భక్తి చేయాలి. తమాషా భక్తి కాదు, సరదా భక్తి కాదు, లేదా హ్యాపీగా చేసే భక్తి కాదు. నీ భక్తి పునాది స్థిరముగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడు పౌలు గారు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రియరా, ఒక్కటే గుర్తుపెట్టుకోనండి, నీ భక్తి స్థిరమైనది అని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వెప్పుడు సరిగ్గా నిలకడగా ఉంటావంటే దుర్నీతి నుండి నీవు తొలగిపోతా ఉండాలి. దుర్నీతి పనులు చాలా ఎదురవుతాయి మన జీవితాల్లో, మన ప్రయాణాలలో, ఉద్యోగాలలో, అలాగే మనం చేసే ఆఫీసుల్లో రకరకాల మనుషుల ద్వారా ఈ దుర్నీతి పనులు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ దుర్నీతి చేష్టలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ చెడు మాటలు మాట్లాడాల్సిన పరిస్థితులు మరి తయారై మన ఎదురుగా ఉంటాయి. కానీ దుర్నీతి మాటలకు తొలగిపోతూ ఉండాలి. దుర్నీతి మాటలను మన చెవిలో పెట్టుకోకూడదు. ఈ చెడ్డ మాటలు పలుకకుండా నీ నోటిని కాపాడుకుంటూ ఉండాలి. సాతానుడు ఏ మార్గంలో వస్తున్నాడా గమనించుకొని ఆ దారి నుండి నువ్వు మళ్ళుకొని దేవుని మార్గంలోకి వెళుతూ ఉండాలి. ఎప్పుడైతే ఎలాగో నీవు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటావో, దుర్నీతి నుండి తొలగిపోతూ ఉంటావో, నీ భక్తి పునాది సరిగ్గా ఉంటుంది. సోదరుడా, సోదరి, బాగా గుర్తుపెట్టుకో. నేనేదో భక్తి చేస్తున్నానులే, బాప్తిసం తీసుకున్నానులే అని అనుకుంటున్నావేమో, కానీ నీ భక్తి పునాది సరిగ్గా లేకపోతే అది చాలా నష్టం అవుతుంది. అందుకనే దుర్నీతి నుండి తొలగిపోతూ నిలకడగా ఉండటం మనం నేర్చుకోవాలి. మరి ఆ నిలకడైన భక్తిని మనం చేస్తున్నామా? ఆ నిలకడైన భక్తిని మనం చేయగలుగుతున్నామా? కొరింథీ సంఘస్థులకు పౌలు గారు చెప్పినట్లుగా నిలకడగా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అలాగే తిమోతికి హెచ్చరిస్తున్నాడు, నీవు స్థిరమైన భక్తి, నిలకడైన భక్తి చేసుకో, స్థిరమైన పునాది వేసుకో. నీ పునాది సరిగ్గా ఉంటే స్నేహితులు ఏం చేయలేరు, శోధనలు ఏం చేయలేవండి. పునాది సరిగ్గా ఉన్నవాళ్ళు ఎలాంటి శోధన వచ్చినా జయిస్తారు. పునాది సరిగ్గా లేని వాళ్ళు ఏమంటారంటే, శోధన వచ్చింది పడిపోయాను అంటారు. అంటే నీ పునాది సరిగ్గా లేదు. కావున సహోదరుడా, సహోదరి, మన కుటుంబాలలో స్థిరమైన పునాది వేసుకోవాలి. ఈనాడు సంఘాలలో విశ్వాసులు కూడా నీవు స్థిరమైన పునాది వేసుకో. ఏదో భక్తి నేర్చుకున్నానులే, కొంత ప్రార్థన నేర్చుకున్నానులే అని అనుకోవద్దు. నీ కొంచెం ప్రార్థన, నువ్వు కొంచెం భక్తి ఎప్పటికైనా నిన్ను పడగొట్టేస్తుంది. సాతానుడు పడగొట్టేస్తాడు. నీ వీక్ పాయింట్ ఏంటో వాడికి బాగా తెలుసు. అందుకనే నువ్వు స్థిరమైన పునాదిని వేసుకో. ఇకప్పుడు నీ భక్తికి చెల్లు లేదు. నువ్వు ఇక ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని కొరకు నిలబడతావు. దేవుని వాక్యంలో చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఏమనుందంటే, మనం అంతవరకు నిలకడగా ఉండాలంటండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, చివరి వచనం చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల
విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చూసారా, అంతవరకు నమ్మకంగా ఉండాలి. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండి నీడల, అంతవరకు నువ్వు నిలకడగా ఉంటే కాలాంతమందు అంటే తగిన సమయంలో నీ వంతులో నిలిచేదు అని అంటే నీతిమంతుల జాబితాలో మనం చేరతాము. నీతిమంతుల స్థానములో మనం నిలబడతాము. పిల్లరా, గమనించారా? నిలకడగా ఉండటం వలన నీతిమంతుల జాబితాలో మనం నిలబడతాం. అదే నీ భక్తి పునాది నిలకడగా లేకపోతే, అందుకనే రోజుకి 1 గంట ప్రార్థన చేసుకో, రోజు కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుకో, అలాగే క్రమముగా దేవునితో కొంత సమయాన్ని గడుపు అని చెప్పేది ఎందుకు? ఇవన్నీ నువ్వు నిలకడగా చేస్తూ ఉంటే, వీటిని తర్బీదు చేస్తూ ఉంటే, వీటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వంతులో నిలుస్తావు. ఏముందలే అని చులకనగా తీసుకుంటే తేలిపోతామండి మనం. అందుకని చివరిగా దానియేలు గ్రంథంలో మనం చూసాం 12:13లో, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండు, అప్పుడు నీ వంతులో నీవు నిలిచెదవు. కావున ప్రభునంతులరా, నిలకడగలిగిన జీవితాన్ని మనం జీవించాలి. మన విశ్వాసులముగా నిలకడైన భక్తి నాకు ఇవ్వండి ప్రభా. నా ప్రార్థనలో నిలకడుండాలి, నా మాటలో కూడా నిలకడుండాలి. ఒక విశ్వాసి మాట్లాడే మాటల్లో కూడా నిలకడైన మాటలు ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. కానీ నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పి 1 గంట సేపటికి మాట మార్చే వ్యక్తివిగా ఉండకూడదు. నీ మాట నిలకడగా ఉండాలి. నీ ప్రార్థన జీవితం నిలకడగా ఉండాలి. నీ వాక్య ధ్యానము నిలకడగా ఉండాలి. బబులోను దేశంలో ఏ వ్యక్తి కూడా మరి రాజు నిలబెట్టిన ప్రతిభకు తప్ప ఎవరికి ఆ ప్రార్థన చేయకూడదు అని అంటే దానియేలు ఏం చేశాడు? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? వారు యెరూషలేము వైపు కిటికీలు తెరచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయొద్దు అని అన్నా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. నిలకడైన పనిని మనం దేవుని కొరకు చేయాలి. చూసారా? కాబట్టి ప్రభునంతులరా, పౌలు గారు అదే చెబుతున్నాడు, మీరు నిలకడగా ఉండండి. ప్రార్థన చేయొద్దు అన్నారు, దేవుని మందిరానికి వెళ్ళొద్దు అన్నారు, ఇది ఒక మంచి ఛాన్సు అని ఎగరగొట్టి తిరుగుతూ ఉంటే నువ్వు నిలకడగా లేవు. కొంతమంది ఇది ఒక అదునుగా చూసుకొని వాళ్ళ భక్తిని పాడు చేసుకుంటున్నారు. నీ భక్తి జీవితము ఆత్మీయముగా ఎదుగుతూ ఉండాలి అని అంటే నువ్వు నిలకడగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. కావున ప్రభునంతులరా, మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నిలకడైన ప్రార్థన జీవితం నాకివ్వు అని దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం. అలాగూ ప్రభు సన్నిధిలో కనిపెట్టి నీ పనిని నువ్వు దేవుని కొరకు నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుని కాపుదల మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మనం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిలకడైన ప్రార్థన జీవితం నాకు కావాలి. నా హృదయాన్ని నేను పరీక్ష చేసుకోవాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు హెచ్చరించినాడు కదా, విశ్వాసమందు నిలకడగా ఉండుము. సోదరుడా, నువ్వు నిలకడగా ఉంటున్నావా? సహోదరి, నువ్వు నిలకడగా ఉంటున్నావా? నీకు వీలైనప్పుడు భక్తి చేస్తున్నావు, వీలు కానప్పుడు భక్తి మానేస్తున్నావా? స్థిరమైన పునాది వేసుకున్నావా? అసలు నువ్వు నీ పునాది కరెక్ట్గా ఉన్నదా? పునాది కరెక్ట్గా లేకపోతే నీవు నిలబడలేవు. దుర్నీతి నుండి తొలగిపోతా నీ పునాదిని సరిగ్గా వేసుకోవాలి. ప్రభువా, నేను నిలకడగా ఉండాలి నాయన. సంపూర్ణత నిశ్చేత గలవారమై నిలకడైన భక్తిని చేయాలి ప్రభువా. అట్టి కృపను నాకు, నా కుటుంబానికి ఇవ్వండి అని ప్రభువుని అడుగుతావా? చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేస్తారా? యవనస్తులు యవనరాళ్ళు ప్రార్థనలు చేస్తారా?
ప్రభువా, నిలకడైన ప్రార్థనా జీవితాలు నాకు ఇవ్వండి నాయన. నిలకడగలిగిన వారిగా మమ్మలను చేయండి. దేవుని కొరకు తిమోతిలాగా, పౌలు గారిలాగా నిలబడే ఆ నిలకడైన భక్తి నాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి, మీ కృపలో బలపరచండి నాయన. విశ్వాసమందు నిలకడగా మేము ఉండునట్లుగా చేయండి. అలాగే మేము విన్న మాటలను, విధులను చేపట్టుకొని నిలకడగా ఉండువారిగా చేయండి ప్రభువా. స్థిరమైన పునాదిని వేసుకొని నిలకడగా ఉండువారిగా మమ్మలను చేయండి ప్రభువా. దేవా, 6 రాతి బాణలు నీళ్లతో నిండుగా అంచుల వరకు నింపబడినప్పుడే మీరు అద్భుతాలు చేశారు నాయన. వెలితిగా ఉన్నప్పుడు చేయలేదు. అలాగే మా జీవితాలు కూడా మీ ఆత్మతో నింపుకొని వారముగా చేయండి. అప్పుడు మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వాక్యముతో, ఆరాధనతో, పాటలతో, ప్రార్థన విజ్ఞాపనలతో నింపుకొని వారముగా చేయండి ప్రభువా. ఉపవాస కూటముల్లో మేము ఇలాగూ సమయాలు మాకు దొరికినప్పుడు మా సమయాన్ని దేవుని ఆత్మచేత నింపుకొని వారముగా చేయండి నాయన. ప్రభువా, ఈ ప్రియులకు అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వీరి కుటుంబాలను దర్శించండి, పిల్లలను దర్శించండి, యవనస్తుల యవనరాళ్లను మీరు దర్శించండి. దేవుని ఆత్మ వీరి హృదయాలను నింపాలి ప్రభువా. వీరి కుటుంబాలను నింపాలి నాయన. పిల్లలు కూడా మీ ఆత్మచేత నింపబడాలి ప్రభువా. బాలుర యొక్కయో, చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేస్తున్నానని అన్నారు కదా. వృద్ధులు కలలు కందురు అని చెప్పారు కదా. యవనస్తులు దర్శనములు పొందుదురు అని చెప్పారు కదా. సర్వ శరీరుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పారు కదా. ప్రభువా, మీ ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరు ఇస్తున్న ఈ సమయాల్ని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి విన్న ఈ మాటలను అనుసరించి మేము ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన మనకును ఆయా స్థలంలో ఉన్న ప్రతి కుటుంబీకులకు సదాకాలము తోడుగా ఉండి ప్రభువులో నిలకడగా ఉండుటకును, సంపూర్ణతలోనికి ప్రవేశించుటకును ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.